అంగం రాహుల్ మిస్టీరియస్ డెత్ విషయంలో 20 రోజులు గడుస్తున్నా కూడా ఆ మిస్టరీ వీడకపోవడం, ఆ కుటుంబానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎటువంటి ఓదార్పు కానీ ఎటువంటి సహాయం కానీ అందకపోవడం, మరి నిందితుల యొక్క వివరాలు ఇప్పటివరకు తెలియకపోవడం, ప్రభుత్వానికి మేము మీడియా సమావేశం పెట్టి మరి ఈ విషయాలను నిగుదీర్చాలని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ఇవాళ అంగం రాహుల్ విషయంలో ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ తాత్సారం చేస్తున్నారంటే ప్రధానమైన కారణం ఏంటంటే అంగం రాహుల్ యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబం కానీ పేద కుటుంబం, నోరు లేని కుటుంబం అని ఇటు ప్రభుత్వం కానీ మరి పోలీసులు కానీ పరిగణిస్తున్నట్టుంది. ఏదైతే ఈ అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తులు మరి వాళ్ళ విద్యార్థుల బయటి వ్యక్తుల మరి వాళ్ళను కాపాడడానికి కళాశాల యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందా, మరి కళాశాల యాజమాన్యాలను కంట్రోల్ చేసే పరిస్థితులు మరి రాష్ట్ర ప్రభుత్వం లేదా? రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ఇచ్చినటువంటి సందర్భంలో కళాశాల నడుస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి మరి కళాశాలలకు ప్రభుత్వమైన నిబంధనలు ఉన్నాయా? మరి నిబంధనలకు అనుగుణంగా ఈ కళాశాలలు నడుస్తున్నాయా? నిబంధనలను అతిక్రమించి కళాశాలలు నడుస్తున్నాయా? ప్రభుత్వం తేల్చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళ న్యాయం జరిగే వరకు కూడా నేను తిరిగి మా ఇంటికి వెళ్ళమని చెప్పి ఒక మొండి పట్టుదలతోని తన కొడుకును చూసుకోవడం కోసం తన యొక్క మృతదేహాన్ని చూసే వరకు లేకపోతే తీసుకునే వరకు కూడా హైదరాబాద్ను వదిలిపెట్టేది లేదని చెప్పేసి ప్రతిజ్ఞ చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో ఇవాళ నిరసన దీక్షకు కూర్చున్నారు. మరి ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, వాళ్ళ అబ్బాయిని మృతదేహాన్ని వాళ్ళకు అందజేసే వరకు, నిందితులను గుర్తించే వరకు, వారిని కఠినంగా శిక్షించే వరకు, ఈ కుటుంబానికి నష్టపరిహారం అందించే వరకు కూడా ఈ దీక్షను విరమించేది లేదని చెప్పేసి భీష్మించుకొని ఉన్నారు. తప్పకుండా మేము కూడా సంపూర్ణంగా కుటుంబానికి సహకారం అందిస్తున్నాం. బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య నాయకులు కూడా ఇవాటి నుంచి దీక్షలో కూర్చున్నారు. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు కూడా దీక్షను వదిలేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థి నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, ఉద్యమ సంఘాలు, మహిళా సంఘాలు, శిశు సంరక్షణకు కోసం పనిచేసేటువంటి ఎన్జిఓలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కదిలి రావాల్సిన అవసరం ఉన్నది. కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. మరి మా సోదరులు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం నుండి అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి గారు, అదేవిధంగా మా పెద్దక్క బోనం మురిపిల గారు, అదేవిధంగా ఇతర నాయకులు కూడా ఈ యొక్క నిరసన దీక్షకు మద్దతు తెలుపుతూ వాళ్ళు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకొని సమస్యను పరిష్కారం చేయాలి. మరి ఇవాళ వరంగల్కి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మీ యొక్క అభిమాని కలవడానికి మీరు వచ్చిన సంతోషమే, కానీ ఇక్కడ మీరు కొలిచేటటువంటి కొండగట్టు అంజన్న జిల్లాకు సంబంధించిన వాసి కొండగట్టు అంజన్న భక్తుడైనటువంటి అంగం రాహుల్ ఇలా ఇక్కడి నుంచి అదృశ్యమై మీ రాష్ట్రం లోపల తేలితే మరి దాని మీద దర్యాప్తు చేయకపోవడం కానీ, నిందితులను గుర్తించకపోవడం కానీ, లేకపోతే ఈ కుటుంబానికి కనీసానికి పరామర్శ కూడా లేకుండా మీరు కేవలం రాజకీయాల కోసం మాత్రమే మీరు తెలంగాణ లోపల పర్యటన చేస్తున్నాం అనేది కూడా తప్పకుండా సమాజం గమనిస్తుంది. తెలంగాణ సమాజం మీరంటే వ్యక్తిగతంగా మాకు అభిమానం ఉన్నప్పటికీ మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు కుటుంబానికి సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ కుటుంబం ఒక కొడుకును కోల్పోయింది, ఒక పెద్ద దిక్కును కోల్పోయింది కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చేతిలోనే ఇటు హోంశాఖ, ఆయన చేతిలోనే విదేశాఖ ఉంది కాబట్టి కొడుకును కోల్పోయినటువంటి అంగం రాజేశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి పెద్ద కొడుకుగా నిలబడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు ప్రైవేటు కళాశాల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నది. కళాశాలల విద్యార్థులే కాకుండా, స్కూల్ విద్యార్థులే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా పీడించుకొని తింటున్నటువంటి ఈ యొక్క పాఠశాలను, ప్రైవేటు యాజమాన్యాలను ప్రభుత్వం తప్పకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఫీజులు అడ్డగోలుగా పెట్టి వాళ్ళ ఈఎంఐల ఆప్షన్ కూడా ఇచ్చి తల్లిదండ్రులు వేధిస్తున్నారంటే మరి విద్యా వ్యవస్థ ఎట్టుపోతుంది. మరి ఈ రెండు శాఖలను నిర్వర్తించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని రావాలి. దీనికోసం మేము హైకోర్టును కూడా సంప్రదించనున్నాం. హైకోర్టు తప్పకుండా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేయనున్నాం. దీంతో పాటు ఈ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి, డీజీపీ గారికి కూడా మేము ఫిర్యాదు చేయనున్నాం. న్యాయం జరగాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము సంప్రదించున్నాం. తప్పకుండా సమాజం అంతా కూడా ముందుకు వచ్చి
అంగం రాహుల్ కుటుంబానికి అండగా నిలవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.